ఈ మధ్య ఒక కొత్త రోగం ఒకటి వచ్చింది. అదేంటయ్యా అంటే, ఒక రాజకీయ నాయకుడిని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ దాన్నే స్టార్టప్ కామెడీ అని చెప్పేసి ఒక షోస్ నిర్వహిస్తున్నారు. గతంలో అనుదీప్ కటికాల అనేటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి, అలాగే రామ్ చరణ్ గారి గురించి, అట్లాగే నిహారిక గురించి మాట్లాడటం జరిగింది. అది పెద్ద ఎత్తున కాంట్రవర్సీ అవడంతో పాటు అతని మీద కేసు ఫైల్ చేశారు. ఆ తర్వాత అతను ఉత్తరప్రదేశ్లోనే ప్రయాగ్రాజ్ దగ్గరికి వెళ్తే అక్కడి నుంచి పోలీసులు అరెస్ట్ చేసి కాకినాడ తీసుకొచ్చి మేజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరచడం జరిగింది. ఆ తర్వాత ఒక్కొక్క నాయకుడిని టార్గెట్ చేసుకుంటూ ఈ మధ్య ఇలాంటి చెత్త లాంగ్వేజెస్ని, అంటే ఒక నాయకుడి యొక్క వ్యక్తిగత హరణానికి బాడీ లాంగ్వేజ్ని అంటే అగౌరవపరుస్తూ మాట్లాడటం, దాన్ని కామెడీగా చూస్తున్నారు. అంటే కామెడీలో డిఫరెంట్ ఉంటాయి. కొంతమంది బూతులు మాట్లాడుతూ కామెడీస్ జనరేట్ చేస్తుంటారు. కొంతమంది ఎదుటి వ్యక్తిని వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ కామెడీ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ స్టార్టప్ కామెడీ అనే దాంట్లో ఇది పెద్ద వెర్షన్ అనేది వచ్చి పడి ఉంది. తాజాగా ఉదయ్ అనేటువంటి వాడు, శరత్ ఉదయ్ అనేటువంటి ఒకడు నారా లోకేష్ గారి గురించి మాట్లాడాడు. అయితే దీని మీద తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు అతను ఏం మాట్లాడాడు, అతను మాట్లాడిన దానికి తెలుగుదేశం పార్టీ తమ్ముళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు అనేటువంటి విషయం మీరు తెలుసుకునే ముందు ఫస్ట్ టైం మీరు కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, ఫస్ట్ టైం మీరు హైప్ బటన్ ద్వారా మనకి కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మనకి కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. సరే, ఇప్పుడు ఫస్ట్ ఎవడైతే ఇప్పుడు నేను చెప్పినటువంటి వ్యక్తి శరత్ ఉదయ్ ఫస్ట్ ఏ వీడియో మాట్లాడాడో ఒకసారి చూడండి. But I like one more guy from Andhra politics. You guys, any guesses? Lokesh, hey, comedy. Same cast again? No? Everything is nice about Lokesh, but one don't choose the number there. But you can't make jokes about Lokesh also right now because he is the IT minister. We don't know. Man not asli error book maintain cheyadadu. No, he is the son of the most prominent minister in India, Chandrababu Naidu koduku. Like not an ordinary minister. Ante ippudante laddu vishayamlo dorikipadu kan Chandrababu Naidu. యూజువల్లీ లైక్ మిగతా చీఫ్ మినిస్టర్లకి రాయి తగిలింది అనుకోని 3 రోజులు ఐసీయూలో ఉండే, మన పక్కన బాంబు పేలింది, అయినా సరే నెక్స్ట్ డే అసెంబ్లీలో కనిపించాడు చంద్రబాబు నాయుడు. ఓకే, అంత పెద్ద మినిస్టర్. అలాంటి వాడు కొడుకు లోకేష్ ఇంటర్నెట్ లో మీమ్ అయిపోయాడు. తీయగుంటది, ఎందుకుంటది. అండ్ యునో లోకేష్ ని ఎందుకు తిడతారో తెలుసా? బికాస్ ఆఫ్ హిజ్ ఓన్ యాక్షన్స్. లైక్ మీరు ఎప్పుడైనా ఆయన చేస్తున్న పనులు మర్చిపోతారు అనమాట. చేయాల్సింది కాదు, రైట్ నో చేస్తున్నది ఇప్పుడే. లైక్ మీరు ఎప్పుడైనా వంట చేస్తే వంట మర్చిపోయారా? డ్రైవింగ్ చేస్తే డ్రైవింగ్ మర్చిపోయావా? ఎప్పుడైనా తిట్లు మర్చిపోయారా కోపంలో? అవదు. లోకేష్ మర్చిపోయాడు తిట్లు. ఎక్కడ జూమ్ మీటింగ్ లో పర్సనల్ కేపబిలిటీలు కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ 20,000 పీపుల్. ఓకే, రోడ్ షో జరుగుతుంది. ఇన్ TV5 నేషనల్ న్యూస్ లో వైఎస్ఆర్సీపీ పార్టీని తిడుతూ హీ వెంట్ బ్లాంక్ ఫర్ 5 seconds. కమింగ్ బ్యాక్ టు లైఫ్ ఇస్ జమ్మ ఏదో మాట్లాడాలా మీకు రోజా తెలుసా? ఆఫ్టర్ 5 seconds నీ కమ్ బ్యాక్ ఇస్ రోజానా? లైక్ ఇఫ్ ఎట్ ఆల్ ఐ ఎవర్ వాంట్ సన్, నాకు కానీ కొడుకు కానీ పుట్టాడు అనుకోండి, ఐ వాంట్ సన్ లైక్ లోకేష్. యా, అప్పుడే కదా జనాలు నా గురించి మాట్లాడుతున్నారు. చూసారు కదా, ఇది కామెడీ అంట. లోకేష్ లాంటి వ్యక్తి పుట్టడం ద్వారా చంద్రబాబు నాయుడు గారు ఎస్టాబ్లిషన్ అవుతున్నాడంట, పాపులర్ అయ్యాడని చెప్తున్నాడు. అరే పిచ్చి నా కొడక, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ గురించి తెలుసుకో. ఇవ్వగలం అనేటువంటి ఒక పాదయాత్రని ప్రారంభించి ఇప్పటిదాకా ముఖ్యమంత్రులు కావాలని ప్రతి ఒక్కడు పాదయాత్ర ప్రారంభించాడు. కానీ ఒక్క వ్యక్తి మాత్రమే తను ఈ రాష్ట్రం బాగుండటం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఇవ్వగలం అనేటువంటి పాదయాత్రని పూరించి ఆయన దాదాపుగా 97 నియోజకవర్గాలలో ఆయన ఎడదెరిపి లేకుండా ప్రజా సమస్య పైన ఆయన పోరాడాడు ఒక్క ఇవ్వగలం. ఆ తర్వాత శంకారామయ్యని పక్కన పెట్టేస్తే దాదాపుగా 42 డిగ్రీల మండు టెండలో కూడా అతను తన చెమటని చిందిస్తూ పార్టీకి అభివృద్ధి గెలుపుకి బాటలు వేసినటువంటి వ్యక్తి లోకేష్. లోకేష్ ఏదో ఒక ఆర్డినరీ పర్సన్ అని చెప్పి మాట్లాడుతున్నావు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఐటీ కంపెనీలు మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నిన్న చంద్రబాబు నాయుడు గారికి ఒక అవార్డు వచ్చింది. ఆ అవార్డు వెనకాల నారా లోకేష్ గారి కృషి ఉంది. ఇది ఏదో ఆషామాషిగా చెప్పుకునేటువంటిది కాదు. అంటే పిచ్చి నా కొడుకులు ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటారు, మీడియా ముందుకు వచ్చేసి మాట్లాడుతుంటారు. అర్థమైందా? అదొక పెద్ద, అంటే నవ్వించడం కోసం ఎదుటి వ్యక్తిని హరణం చేస్తా అతని
అతని యొక్క స్టామినాని బాడీ షేమింగ్ చేస్తా అబ్బో ఇదేదో పెద్ద కామెడీ అని చెప్పేసి అలా బిల్డప్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళందరినీ కూడా వీళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందు శివాజీ గారు మిమిక్రీ ఆర్టిస్ట్ శివాజీ గారు కూడా చేశారు అలాంటి కామెడీ. ఎందుకంటే ముఖ్యమంత్రుల మీదే ఆయన కామెడీ చేశాడు, కానీ అది చూడటానికి చాలా ఆహ్లాదకరంగా ఉంది, నవ్వుకునే విధంగా ఉంది. ఎవరి మీదైతే కామెడీ చేస్తున్నారో ఆ వ్యక్తి కూడా చూసుకొని నవ్వుకునే. సపోజ్ ఉదాహరణ చెప్పాలంటే, ఓ పెద్ద మీటింగ్లో ఆయన వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని ఇమిటేట్ చేస్తుంటే రాజశేఖర రెడ్డి గారు అక్కడే కూర్చొని ఆయన జోకులు వేస్తుంటే నవ్వుతున్నాడు. అలాగే ఒక షోలో చంద్రబాబు నాయుడు గారి షో మీద జోకులు వేస్తుంటే చంద్రబాబు నాయుడు నవ్వుతూ ఉన్నాడు. దాన్ని కామెడీ అంటారు. అంతేగాని బూతు పదాలు తీసుకొచ్చి దాన్ని కామెడీగా క్రియేట్ చేయటం ఇంతకంటే ఇంకా బెటర్ అని తెలుసా? మీ అమ్మ మీ నాన్న బెడ్రూమ్లో ఏం చేసుకుంటారో అక్కడ జరిగే సీన్లు తీసుకొచ్చి ఇక్కడ చెప్పినా కూడా అది కామెడీగానే జనరేట్ అవుతుంది. అంటే అంతకంటే వరస్ట్ కామెడీ చేయటం. అయితే ఇప్పుడు ఎవడైతే వీడికి ఇంకొక వీడియో చూపిస్తా అంటే శృతి మించిపోయింది, దీని గురించి పెద్దగా పట్టించుకోలేదు, కానీ తర్వాత ఇంకొక వీడియో శృతి మించిపోతే మనోళ్ళకి తెలుగు తమ్ముళ్ళు మనోడిని కేసీపీడీ ఆడించారు. అంటే ఇంకొకసారి ఇలాంటి చెత్తదాన్ని కామెడీగా క్రియేట్ చేయకూడదు అనేది మనోళ్ళు ఇంటెన్షన్ తోటి మనోళ్ళు ఒక రకంగా కాదు అద్భుతమైనటువంటి విధంగా మనోళ్ళు కేసీపీడీ ఆడించారు. ఒకసారి చూడండి. బట్ దట్ బాన్ అండ్ బాటప్ ఇన్ విజయవాడ నీ అమ్మ తర్వాత దెంగే రావాలి. లోకేష్ మర్చిపెట్టి తిట్లు అది అంటే తెలుగు తమ్ముళ్ళు వెళ్ళి డెఫినెట్లీ ఒక క్షమాపణ చెప్పించడమే కాదు కేసీపీడీ కూడా ఆడించి ఉంటారు. ఎందుకంటే ఒళ్ళు బలిసింది, ఎలా మాట్లాడాలో అర్థం కావట్లా. ఒక రాష్ట్ర ఐటీ మినిస్టర్ని కాదు, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని ఎలా మాట్లాడాలో కూడా తెలియట్లా. బూతులు మాట్లాడి బాడీ షేమింగ్ చేస్తూ వ్యక్తిగత హననానికి పాల్పడుతూ అదే పెద్ద కామెడీ లాగా జనరేట్ అవుతుంది. ప్రతి గొట్టంగాడు ఒక స్టూడియో ఏర్పాటు చేసుకునేది, 10 మందిని అక్కడ కూర్చోబెట్టేది. మేము మాట్లాడలేమా? అరే ముందు ఫస్ట్ మీ ఇళ్లలో జరిగే విషయాల గురించి మాట్లాడండిరా. లేకపోతే మీ అక్కకి మీ బావకి బెడ్రూమ్లో ఎలాంటి కన్వర్జేషన్ జరుగుతుందో దాన్ని పెట్టి బూతు కామెడీ బ్రహ్మాండంగా హిట్ అయింది. లేకపోతే మీ ఇళ్ళల్లో ఆడవాళ్ళ గురించి పెట్టుకో, బ్రహ్మాండంగా హిట్ అయింది. అంటే ఒక లిమిట్, ఒక కామెడీ షోకైనా దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది. ఆ పరిమితి దాటి మాట్లాడితే, ఆ పరిమితి దాటి వ్యవహరిస్తే మాత్రం ఖచ్చితంగా ఎవరికైనా కేసీపీడీ ఆడించాల్సిందే. ఎందుకంటే వీడు ఒకరిని చూసి ఒకడు ఇన్స్పైర్ అవుతూ ఉంటాడు, ఒకరిని చూసి ఒకడు ఇదేదో పెద్ద షో అనుకుంటారు. ఏం పెద్ద కమెడియన్స్ రా మీరు? బాడీ షేమింగ్ చేయకుండా వీడియోలు చేయని చేత కానీ, వెదల కామెడీ చేయని చేత కానీ మీరేం కమెడియన్స్ రా? కమెడియన్ అంటే బాడీ షేమింగ్ చేయరు, కేవలం అతని వాయిస్ని ఇమిటేట్ చేస్తారు. అదిరా బాడీ షేమింగ్ చేస్తూ మీరు చేసేది ఎవడైనా చేస్తాడు. రోడ్డు మీద పోయేటువంటి పిల్లనాకుడు కూడా బాడీ షేమింగ్ తోటి వీడియోలు చేస్తాడు. దాన్ని కమెడియన్గా తీసుకుంటే ఇలాంటి పరిణామాలు ఎదురవుతాయి. సో మొన్న అనుదీప్ కటికల్ గారికి వాడిది అయిపోయింది, ఇప్పుడు సెకండ్ మనోడికి. కాకపోతే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడేటప్పుడు ఎంత డిగ్నిటీగా మాట్లాడాలి, ఎంత గౌరవంగా మాట్లాడాలి, ఎవరినైనా ఎంత గౌరవంగా ఇచ్చిపుచ్చుకునే విధంగా ఉండాలని తప్పనిచ్చి ఏదో మేము ఒక షో చేస్తున్నాం, మా షోకు ఒక 20 మంది అక్కడ వచ్చి కూర్చుంటున్నారు, దాన్ని కూడా ఒక కామెడీ షో లాగా ప్రొజెక్ట్ చేయాలనే ఉద్దేశంతో వ్యక్తిగత హరణానికి పాల్పడితే, వ్యక్తిగత హరణమే లక్ష్యంగా పెట్టుకొని కానీ కామెడీ షో చేస్తే మాత్రం ఖచ్చితంగా కేసీపీడీ ఆడించాల్సిందే. అది మరొకసారి రిపీట్ అవ్వకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది. సరే ఈరోజు మనోడైతే క్షమాపణ చెప్పాడు, కానీ ఈ క్షమాపణతో వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా ఇలాంటి షోస్ని కండక్ట్ చేస్తూనే ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లోకేష్ స్టామినా తెలుసుకో, లోకేష్ క్యాలిబర్ తెలుసుకో, లోకేష్ దమ్మేంటో తెలుసుకో, లోకేష్ తండ్రి అధికారాన్ని ఎలా తీసుకొచ్చాడో తెలుసుకో. ఫస్ట్ అది తెలుసుకొని ఒక్క రోజైనా నీకు దమ్ముంటే, నువ్వు అభిమానించే నాయకుడికి దమ్ముంటే ఒక్క రోజైనా అలా బతకమనరా చేతనైతే, సింహంలాగా బతకమని చేతనైతే. ఎన్నికల ముందు మా నాన్న కొట్టాడు, మా అమ్మని కొట్టాడు, మా బాబాయిని కొట్టాడు, నన్ను చంపాలని చూశాడు. ఏంటి ఎన్ని చెత్త డ్రామాలు? ప్రజాక్షేత్రంలోకి వెళ్ళాడు, మేము రేపు వస్తే అధికారంలోకి వస్తే మేము ఇది చేస్తాం, అది చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం, రాష్ట్రం ఇలా దెబ్బతింటుంది, ఆలోచన చేసుకోమని చెప్పి ప్రజాక్షేత్రంలో 2019 ముందు లోకేష్ అభిమన్యులు అంటోడే కావచ్చేమో, కానీ 24 ఎలక్షన్లో అర్జునుడయ్యి తెలుగుదేశం పార్టీ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. అది ఊరికే ఏదో ఒక ఫేమస్ అయిన వ్యక్తిని పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్నో చంద్రబాబు నాయుడు అంటే మనం సక్సెస్ అవుతాము, మనం ఒక స్టార్ కమెడియన్గా జనరేట్ అవుతాం అనుకుంటే, అట్లాగే దీని వెనకాల కొంతమంది ప్రోత్సహించే వాళ్ళు ఎవరు ఉన్నారు అనేది కానీ వెనక్కి తీసుకుంటే ఖచ్చితంగా దీని వెనకాల వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఉన్నారు. ఆయన అడిగాడు ఏదో ఒక మీమ్స్ తీయగా ఉందని. ఇక మా అన్నయ్య చాలా ఉన్నాయి,
జుట్టు ఉంటే ముడేసుకోవచ్చు, జుట్టు లేకపోతే ముడేసుకోలేము. ఇట్లాగా అన్న చాలా చెప్పినాడు సిద్ధాంతాలు. కాబట్టి ఎన్ని నేను చెప్పేందంటే ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో వీడియోలు చేయండి. వాడెవడో చెప్పాడని మీరు చేస్తే రేపు వాడు మిమ్మల్ని కేసీపీడీ వచ్చినప్పుడు వాడు రాడు, ఎక్కడికో జారుకుంటాడు. కాబట్టి బీ కేర్ఫుల్.